సింహరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో వ్యయంలో సంచారం చేయడం జరుగుతుంటుంది. కనుక రాశాధిపతి వ్యయంలో ఉండడం వలన అనవసరమైన ఖర్చులు, హాస్పిటల్స్, ప్రమాదాలు, అప్పులు ఇవ్వడాలు, అప్పులు తెచ్చుకొని తిరిగి కట్టలేని పరిస్థితుల్లో స్థిర చరాస్తులను తొలగించుకునే పరిస్థితి ఉండడము, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, బంధువులని, మిత్రులని, సన్నిహితులని మిమ్మల్ని ప్రేరేపించడము, మీతో ఖర్చు పెట్టించి మిమ్మల్ని అప్పుల పాలు చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనం, ఏకాంతం, ఏకంగా అంటే ఒంటరిగా సూర్య నమస్కారాలు లాంటివి చేయడము, ఆధ్యాత్మికమైన ప్రయాణం ఎప్పుడైతే మీరు చేయగలరో వీటి నుంచి దూరం అవ్వడము, ప్రశాంతమైన జీవనాన్ని కాపాడుకోవడము, వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనోధైర్యం చేత అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. లేకపోతే అనవసరమైన ఖర్చులు, అనారోగ్యము, దీర్ఘకాలికమైన వ్యాధులు, షుగర్, థైరాయిడ్, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.